జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ స్పీకర్. లడ్డు వ్యవహారంపై ఒక్కరూ మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదంటూ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంక మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకు అని క్వశ్చన్ చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అలర్ట్ గా ఉండాలి, వాళ్ళ ట్రాప్ లో పడొద్దన్న పవన్ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని హెచ్చరించారు. వ్యక్తిగత వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించిన పవన్ మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని అన్నారు. అందరి చిట్టా తన దగ్గర ఉందన్నారు పవన్ కళ్యాణ్. అనంతరం ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. వెళ్లే ముందు ఏం చేస్తారో చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్లకు చెప్పారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై సమావేశంలో చర్చించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన నేతలకు క్లాస్ తీసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా నేతల గురించి మాట్లాడారని చెప్పాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాదిన్నర జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎందుకు ఎమ్మెల్యేలుగా గెలిచి ఏమీ ఉపయోగం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ప్రశ్నించారు. ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాల్లో పార్టీకి నష్టం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు వీటికి సంబంధించి ఎందుకు ఖండించట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారంలో అటు జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన వస్తున్నటువంటి ఏవైతే కామెంట్స్ వస్తాయో కామెంట్స్ ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు నేతల తీరుకు సంబంధించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం